పొత్తు పొత్తు దీనమ్మ జీవితం 2 నెలలుగా ఒకటే రాగాలు. బీజేపీ వస్తే మోదీ మన జేబులోకి వచ్చినట్లే, మోదీ వస్తే జగన్కు బ్యాండ్ బాజానే, మోదీ వస్తే వార్ వన్ సైడ్. 2 నెలలుగా ఒకటే ఎలివేషన్స్. జగన్పై మోదీ విరుచుకుపడతాడు, జగన్ ప్రభుత్వంపై రెచ్చిపోతారు మోదీ. మనం ఇచ్చిన స్క్రిప్టును చదివేస్తారు మోదీ, అమరావతిని మళ్లీ జపిస్తారు మోదీ, పోలవరంపై పవర్ఫుల్ స్పీచ్లు ఇస్తారు మోదీ. ఛీ మా బతుకులు జడ. ఎల్లో మీడియా ఎలివేషన్స్, చంద్రబాబు కాకమ్మ కబుర్లతో గాలిలో మేడలు కట్టారు ఒక్కొక్కడు. చివరికి ఏమైంది? ఛీ మా బతుకులు జడ. ఇంకా ఎన్నాళ్ళురా మాకీ టార్చర్? ఎన్నాళ్ళురా వాళ్లతో వీళ్లతో రాజకీయం? జనంతో రాజకీయం మానేసి వాళ్లను వీళ్లను నమ్ముకొని వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుని రాజకీయం చేయటం ఏంట్రా? ఇది ఇప్పుడు తెలుగు తమ్ముల ఫ్రస్ట్రేషన్. బొప్పుడిలో ప్రజాగళం సభ తర్వాత అసలు ఈ సభ ఎందుకు పెట్టారో, ఎందుకోసం పెట్టారో, ఎవరికోసం పెట్టారో ఎవడికీ అర్థం కావటం లేదు. చంద్రబాబుకు ఓటేయమని మోదీ చెప్పలేదు, మాకు ఓటేయండి అని చంద్రబాబు పిలుపు ఇవ్వలేదు, టీడీపీకి ఓటేయమని పవన్ కళ్యాణ్ కూడా పిలుపు ఇవ్వలేదు, చంద్రబాబు కాబోయే సీఎం అని మోదీ చెప్పలేదు, బీజేపీకి ఓటేయమని మోదీ చెప్పి వెళ్లిపోయారు. మా బాబు, మా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ జగన్పై నోటిదూల తీర్చుకున్నారు. రొటీన్ తిట్టుడు తిట్టారు, అరాచకమన్నారు, విధ్వంసమన్నారు, దోపిడీ అన్నారు. మా మోదీగారేమో జగన్పై పల్లెత్తు మాట అనలేదు, తిట్టలేదు, కొడతానని చెప్పలేదు, అవినీతి అనలేదు, అరాచకం అని అస్సలు ప్రస్తావించలేదు. అలా అని చంద్రబాబును విజనరీ అని పొగిడారా అంటే అదీ లేదు. అమరావతి గురించి పల్లెత్తు మాట కూడా అనలేదు మోదీ. వైజాగ్ రాజధాని అని మోదీ ఒప్పుకున్నట్లే కదా. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు అంటే మా బాబోరు చెప్పేవన్నీ అబద్ధాలని బొప్పుడి సభలో మోదీ చెప్పకనే చెప్పారు. సింగడు అద్దంకి పోనూ పోయాడు, రాను వచ్చాడు అన్నట్లు ప్రజాగళం అలా జరిగిందన్నట్లు సాగింది. ఇది టీడీపీ కార్యకర్తల మనోవేదన, అంతర్మథనం. అసలు సభ ఎందుకు పెట్టారో ఎవరికైనా క్లారిటీ వచ్చిందా? ఎందుకు పెట్టారో, ఏం మాట్లాడారో ఎవరికైనా గుర్తుందా? సభ పెడితే సిద్ధాంతం జనంలోకి వెళ్లాలి. ఇక్కడేమో నవ్వుల పాలయ్యాం అంటూ తెలుగు తమ్ముళ్లు ఒకటే ఏడుపులు. చంద్రబాబు భజనలు పొగడ్తలు చూసి వేదికపైనే మోదీ కాళ్లు పట్టుకుంటాడేమో అని చాలామంది తెలుగు తమ్ముళ్లు టీవీల దగ్గర హై టెన్షన్తో పడి చచ్చారంట. చంద్రబాబును చూసి పవన్ కళ్యాణ్ కూడా మోదీ కాళ్లకు మొక్కుతాడేమో అని జన సైనికులు కూడా పరేషానయ్యారట. లోకేష్ బాబు చేసిన యువగళం పాదయాత్ర అంతా గంగపాలైంది కదా. ఈ పొత్తులు ఇష్టం లేక స్టేజి మీదకు కూడా రావటం లేదు లోకేష్ అంటూ మరికొంతమంది. ఇలా ఎవరి ఫ్రస్ట్రేషన్లో వాళ్లున్నారు. సభకు 4 పూలు కూడా తెచ్చుకోలేని దుస్థితి, 4 శాలువాలు కూడా అందుబాటులో లేని మేనేజ్మెంట్. ఈ సభ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అంటూ నిర్వేదంలో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. ఓవరాల్ గా బొప్పూడి సభతో కూటమి కథ కంచికి చేరింది, టీడీపీ మళ్లీ ఇంటికి చేరింది అనేది సుస్పష్టం.